డేటా సెంటర్లు ఏఐ రెవల్యూషన్లో అత్యంత కీలకం. ఇదెవరూ కాదనరు. కానీ టెక్నాలజీకి పుట్టినిల్లుగా మారిన అమెరికాలోనే ఇప్పుడు డేటా సెంటర్లపై వ్యతిరేకత వస్తోంది. అది కూడా ఓ రాష్ట్రమే కొత్త డేటా సెంటర్లపై బ్యాన్ విధించేంతగా. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన న్యూయార్క్ ఇలా కొత్త డేటా సెంటర్లకు ఇకపై అనుమతులు ఇచ్చేదే లేదంటూ ప్రకటించింది. ఆ డీటెయిల్స్ ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. డేటా సెంటర్లకి బ్రేక్. మారటోరియం. ఇప్పటికే ఇక్కడ డేటా సెంటర్లతో పర్యావరణానికి భారీగా హాని కలుగుతుందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా న్యూయార్క్ సిటీ గవర్నర్ ఇకపై నగరంలో ఎక్కడా కొత్తగా డేటా సెంటర్లకు అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు క్యాథీ హోచెల్. గవర్నర్ కాథీ హోచెల్ జారీ చేసిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం రాష్ట్రంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ కొత్త డేటా సెంటర్ల కోసం ఎటువంటి తాజా పర్యావరణ అనుమతులు జారీ చేయదు. పర్యావరణ అనుమతులు లేనిదే డేటా సెంటర్ల నిర్మాణం జరగదు. కాబట్టి ఈ నిర్ణయంతో డేటా సెంటర్లు కొత్తగా రావనే అంచనాలున్నాయి. అంతేకాదు, ఈ భారీ డేటా సెంటర్లకు గతంలో ఇస్తున్న అమ్మకాల పన్ను మినహాయింపులు కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రజోపయోగం లేని వీటికి ఎందుకు సబ్సిడీలు ఇవ్వాలని న్యూయార్క్ ప్రభుత్వం ఇక్కడి అసెంబ్లీని కోరుతోంది. డేటా సెంటర్ల అభివృద్ధిపై అమెరికాలోనే ఈ తరహా రాష్ట్రవ్యాప్త మారటోరియం విధించిన మొదటి రాష్ట్రంగా న్యూయార్క్ నిలిచింది. డేటా సెంటర్లు నిరంతరం పనిచేయడానికి మరియు వాటిని చల్లబరచడానికి అపారమైన విద్యుత్ అవసరమవుతుంది. దీనివల్ల ఇప్పటికే రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ధరల భారం జనంపై పడుతుందనేది ఇక్కడి వారి ఆందోళన. అంతేకాదు, డేటా సెంటర్ల నిర్వహణకు అవసరమైన అదనపు శక్తిని ఉత్పత్తి చేయడానికి వినియోగించే ఇంధనం పర్యావరణానికి హాని కలిగిస్తోంది. ఎందుకంటే ఇప్పటిదాకా బొగ్గు సహా ఇతర శిలాజ ఇంధనాలను వాడకుండా కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలనేది న్యూయార్క్ స్టేట్ టార్గెట్. అయితే ఇలా డేటా సెంటర్ల కోసం ఫాజిల్ ఫ్యూయల్స్ వాడటంతో ఆ లక్ష్యానికి గండి పడుతుంది. దానికి తోడు డేటా సెంటర్ల కారణంగా పెరిగిపోతున్న శబ్ద కాలుష్యంపై కూడా కంప్లైంట్లు భారీగా నమోదవుతున్నాయి. ఈ కోణంలోనే న్యూయార్క్ గవర్నర్ నిర్ణయం ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. అయితే ఇప్పటికే అన్ని అవసరమైన అనుమతులు పొందిన ప్రాజెక్టులకు ఈ తాత్కాలిక నిషేధం వర్తించదు.